అమ్మగారు దయచేసి కోప్పడకండి. నేను నేను మీ అందరికీ ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? కానీ లవ్లీ అక్కని కాపాడడానికే చెప్పాను. నాకు తన కోసం అబద్ధం చెప్పక తప్పలేదు. నిజానికి తన స్నేహితురాలతో కలిసి సరదాగా బయట తిరగడానికి వెళ్ళింది. మీకు గనక నిజం తెలిస్తే మీరు పంపించరు కదా, అందుకనే తనేమో నాకు అబద్ధం చెప్పమని చెప్పింది. తను నాకు మీతో పని మీద వెళ్ళాలని చెప్పమంది. నన్నేం చేయమంటారు అమ్మగారు? నేను తప్పనిసరి పరిస్థితిలో అబద్ధం చెప్పాను. లేదత్తయ్య, తను అబద్ధం చెప్తుంది. తనకు అసలు నేనేం చెప్పలేదు. అత్తయ్య, నా మాట నమ్మండి. మీ అందరికీ వినపడేలా ఎలా చెప్పను అత్తయ్య? ఎంత అర్చన వినిపించట్లేదు అత్తయ్య. అక్క, కార్తీక్, లవ్లీ ఇలా చేసిందంటే నాకు నమ్మకం కలగట్లేదు. కార్తీక్, ఇందులో నువ్వు నమ్మకపోవడానికి ఏముంది? లవ్లీ అబద్ధం చెప్పడం ఇది మొదటిసారి కాదు కదా. అన్నయ్య గారు, నేను మీ అమ్మాయిని అన్ని రకాలుగా మా కుటుంబంలో కలుపుకోగలిగాను. కానీ తనకి ఒక్క అలవాటును మానిపించలేకపోయాను, అబద్ధం చెప్పడం. ఏం మాట్లాడుతున్నారు వదిన గారు మీరు? ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలకు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారా? మా ఐఎమ్ వెరీ సారీ. నా కారణంగా మీకింత అవమానం జరిగింది. కానీ అమ్మ, నేనేం చేయలేదు. ఇదంతా నైనే చేస్తుంది. నేను చెప్పేది ఎవరికి వినపడట్లేదు. నేను ఇంకెవరికి చెప్పుకోను. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. లవ్లీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. బామ్మగారు, మీరు కూడా నమ్ముతున్నారా? మీకు కూడా నా మీద నమ్మకం లేదా? అసలు నేను ఇలాంటి పని చేస్తానని మీరందరూ ఎలా అనుకుంటున్నారు? పరమశివ, నేనేం తప్పు చేశానని నాకు ఇలాంటి శిక్ష విధించావు. నాయనకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను, కానీ తను నాకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. నా సర్వస్వం లాక్కుంది, కానీ నేను తను ఏం చేయలేకపోయాను. ప్లీజ్ భగవంతుడా, నన్ను నాయన మాయలో నుంచి విముక్తురాలు చెయ్యి. అప్పుడు నేను నా కుటుంబ సభ్యులందరినీ తన కబంధ హస్తాల నుంచి విడిపించుకుంటాను. నాకు సహాయం చేయండి పరమేశ్వర, నాకు సహాయం చేయండి. పరమశివ, మీరే నాకు కొత్త దారి చూపించారు. మా ఇంట్లో వాళ్ళు నన్ను చూడలేకపోవచ్చు, కానీ ఈ దీపాన్ని చూడగలరు కదా. ఇప్పుడు ఈ పవిత్రమైన దీపాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు నన్ను చూసేలా చేస్తాను. చూడండి, నాకు అనవసరంగా కోపం తెప్పించకండి. నేను చెప్తున్నాను కదా, ఇది సమాజ సేవ కాదు, నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం అని. మీరు నా పిఏ కదా, మీరు నేను ఏం చెప్తే ఆ పని చెయ్యాలి. లవ్లీ ఎక్కడున్నా సరే వెతికి తీసుకురండి, అంతే. చూడండి, ఒంటరిగా వెళ్ళకండి. 2 సెక్యూరిటీ గార్డ్స్ ను తీసుకెళ్ళండి. మీరు నాకు ఫోన్ టచ్ లో ఉండండి. హలో హలో, లవ్లీ అక్కడికి వచ్చిందమ్మా. ఈ రోజు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నారా? లేదమ్మా, ఊరికే అడిగాను. లవ్లీ కనుక మీకు ఫోన్ చేస్తే తనని వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు.
మనిద్దరికి ఈ దీపం కూడా ఎందుకు కనిపించట్లేదు? కార్తీక్, లవ్లీ, నువ్వు చేసిన పనేమీ బాలేదు. లవ్లీ, నువ్వెక్కడున్నావు? కార్తీక్, నీ లవ్లీ ఇక్కడే ఉంది, నీ పక్కనే ఉంది. కార్తీక్, నా స్పర్శ తెలుస్తుంది. భగవంతుడా, నాకు సహాయం చేయి. కార్తీక్, నాతో పాటురా. భగవంతుడా, మీరు నన్ను ఎంతకాలం పరీక్షిస్తారు? మీ సహాయం లేకుండా నేనేం చేయలేను. కార్తీక్ ప్రేమ కోసమైనా, ఈ కుటుంబం కోసమైనా నన్ను నైనా మాయలో నుంచి విముక్తురాల్ని చేయండి. ప్లీజ్ పరమశివ, ప్లీజ్. లవ్లీ, లవ్లీ, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నైనా, జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది ఈ లవ్లీయే. లవ్లీ, ఈ రోజుతో మనిద్దరి మధ్య ఉన్న గొడవని నేను శాశ్వతంగా అంతం చేస్తాను. నైనా, ఏమైంది నీకు? నాకేం కాలేదమ్మగారు, నేను బానే ఉన్నాను. ఇదే నా నిజమైన రూపం. నేను కామరూపధారి నాగిన్ని. అత్తయ్య, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎప్పుడొచ్చావు? అత్తయ్య, మీకు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. తనిప్పుడు చెప్పిందంతా నిజం. తను కామరూపధారి నాగిని. తను ఏం కావాలన్నా చేయగలదు.
నయన చేసిన మాయ వల్లే నేనిక్కడే ఉన్నప్పటికీ మీరెవరూ నన్ను చూడలేకపోయారు, నేను చెప్పేది వినలేకపోయారు. తను అలా ఎందుకు చేసింది? ఎందుకంటే నేను తనెవరో తెలియకుండా కొంచెం కూడా ఆలోచించకుండా తనకి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నేను అసలు ఊహించలేదు. నేను తన్ని లోకం తెలియని అమాయకురాలనుకున్నాను. కానీ తను ఒక కామరూపధారి నాగిని. తను నాగమని వెతుక్కుంటూ మన ఇంటి వరకు వచ్చింది. ఇన్ని రోజులు తను మన ఇంట్లో ఉండడం వల్ల తనకి మన కుటుంబం మీద ఇష్టం పెరిగి తను నన్ను మోసం చేసి నా స్థానంలోకి వచ్చింది. నన్ను మరుగుజ్జుగా చేసింది. నేను మన ఇంట్లోనే సహాయం కోసం అడిగాను. నేను ఎంత అరిచినా మీకు వినపడలేదు. మీరు నన్ను చూడలేకపోయారు. అయినా నేను ధైర్యం చేసి తనతో పోరాడాను. అందుకే నన్ను వేరే లోకానికి పంపించేసింది. అక్కడ నాకు భైరవనాథ్ అని మాంత్రికుడు సహాయం చేశాడు. వాడు కూడా ఆ మణి కోసమే వెతుకుతున్నాడు. తన నిజ స్వరూపం బయట పెట్టడానికి నాకు ఆ మాంత్రికుడు సహాయం చేస్తున్నాడని నయనకి తెలిసిపోయింది. నయన తన్ని కూడా ఇంట్లోంచి గెంటేసింది. నేనిక్కడ ఉండగానే నాపై మీకు లేనిపోని అబద్ధాలు చెప్తూ ఉండేది. కానీ నేనేం చేయలేకపోయాను. నాకున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఆ పరమశివుడు దయతోనే నేను మామూలు మనిషినయ్యాను. నన్ను అలా ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు? ఇందులో నా తప్పేమీ లేదు. తప్పు చేసింది ఈ లవ్లీయే. నేను మీ అందరినీ ఎంతో అభిమానించాను, మీకెంతో సాయం చేశాను. కిట్టు గారి మానసిక పరిస్థితిని నేను నయం చేశాను. శివ గారికి, ఆది గారికి, కార్తీక్కి వాళ్ళందరూ పనిలో వృద్ధిలోకి వచ్చేలాగా చేశాను. కానీ ఈ లవ్లీ నేను చేసిన సాయం మర్చిపోయింది. తను నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించింది. అది చాలదన్నట్టు నా మణి నా దగ్గర నుంచి లాగేసుకుంది. మీరే చెప్పండి అమ్మగారు, నేను ఇంకేం చేయగలను? తప్పనిసరి పరిస్థితుల్లో నేను తను భయపెట్టాను. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి. తను మీరందరూ సంతోషంగా ఉండడం చూడలేకపోతోంది. తను మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతోంది. అలాంటి దాన్ని శిక్షించడం తప్ప? అత్తయ్య, తను చెప్తుంది అబద్ధం. నాకు మీరంటే ఈర్ష్య లేదు. నేను కోరుకుందల్లా ఒకటే, మన శ్రమ వల్ల మన ఇంట్లో సంతోషాలు రావాలి, తన మాయలతో కాదు. మీరే చెప్పండి అత్తయ్య, నా ఆలోచన తప్ప? మేమందరం కోరుకున్నదే లవ్లీ కూడా కోరుకుంది. అందుకనే మేమందరం లవ్లీనే సమర్థిస్తాం. మేం కష్టపడితే చిన్న చిన్న సంతోషాలైనా అవే మాకు ఆనందాన్నిస్తాయి. అందుకని నువ్వు చేసే మోసాలకి, నీ మాయల మంత్రాలకి మా ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. నువ్వేంట్లోంచి వెళ్ళిపో. పాతాళ లోకంలో వాళ్ళు చెప్పింది నిజమే. మనుష్య జాతిని నమ్మడానికి వీల్లేదు అని. సాయం చేసిన వాళ్ళని అసహ్యించుకుంటున్నారు. మీరందరూ స్వార్థపరులు. నిజంగానే మీరందరూ నా ప్రేమకు అర్హులు కారు, నా దయకు అర్హులు కారు. నా శక్తి ఏంటో చూపిస్తాను. మీ అందరికీ ఎలాంటి గట్టి పట్టిస్తానో చూడండి. మా వాళ్ళనేం చేయొద్దు. నైనా నైనా, ఎంత పని చేసావు నువ్వు? భగవంతుడా, కోపంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. లవ్లీ, దీనంతటికీ కారణం నువ్వే. నువ్వు నాకు కోపం తెప్పించుండకపోతే నేను ఇలాంటి పని చేసుండేదాన్ని కాదు. నైనా, ఏం చేస్తున్నావు? లవ్లీ వదలు. ఆగు నైనా. లవ్లీ ఆగు. లవ్లీ వదలు. ఏంటి నువ్వు చేసిన పని లవ్లీ? నీకు అసలు ఎంత ధైర్యం? నైనా, నువ్వు మళ్ళీ పొరపాటు చేయకో. లవ్లీ మాయమైపోయింది. ఇక నేను వెంటనే నైనా రూపంలోకి వచ్చేయాలి.
లవ్లీ, ఇప్పుడు అర్థమైందా నాగిని నమ్మితే ఫలితం ఎలా ఉంటుందో? తను నిన్ను నీ ఇంట్లో నుంచే బయట గెంటేసింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఆ నాగిని మా ఇంట్లో వాళ్ళని శిలలుగా మార్చేసింది. వాళ్ళందరినీ మనుషులు చేయండి ప్లీజ్, వాళ్ళని మనుషులుగా చేయండి. లవ్లీ, నువ్వు ముందే నమ్మి ఆ మణిని తీసుకొచ్చుంటే నీకు ఈ గద్దె పట్టుండేది కాదు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెళ్ళి ఆ మణిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నేను మీ కుటుంబంలో అందరినీ ఆ నాగిని చెర నుంచి బయటపడేస్తాను. లేదు, నువ్వు ముందుగా నా కుటుంబాన్ని ఆ నాగిని మాయ నుంచి విముక్తుల్ని చేయి. తనని మా ఇంట్లో నుంచి బయటకు పంపించు. తర్వాత నీకు ఆ మణిని తీసుకొచ్చిస్తాను. ముందుగా ఇవ్వను. అలా చేయడం కుదరదు. ముందు నాకు ఆ మణి కావాలి. మణిని చేతికొచ్చాక నువ్వు నా కుటుంబాన్ని కాపాడడానికి బదులు వాళ్ళకి అపాయం తలపెడితే? నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి లవ్లీ. ఇప్పుడు నీకు గుణపాఠం చెప్పక తప్పదు. ఏం చేస్తున్నావు నువ్వు? వదులు, నన్ను వదులు. ఆ లవ్లీ పీడ విరగడైపోయింది. ఇప్పుడు నేను వెంటనే వీళ్ళందరినీ మామూలు మనుషుల్ని చేయాలి. లేదు, దానికన్నా ముందు వీళ్ళు జరిగిందంతా మర్చిపోయేలా చేయాలి. అలా చెయ్యకపోతే వీళ్ళందరూ నన్ను అసహ్యించుకుంటారు. లేదు, అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత నాకు ఒక కుటుంబం దొరికింది. వీళ్ళు దూరం అయితే తట్టుకోలేను. అదే గారు, లవ్లీ కనిపించట్లేదండి. లవ్లీ ఏమైపోయింది? ఈ దుష్ట నాగిని లవ్లీకి ఏదైనా హాని చేసి ఉంటుంది. లవ్లీ ఎక్కడుందో చెప్పు. విశ్వాసఘాతకురాలా, ఎంత ఘోరం చేశావు నువ్వు. నువ్వు శివుడికి పరమ భక్తురాలి అంటావు. ఇలాంటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ క్షమించడు. నువ్వు నీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తున్నావు నాయనా. అలా చేస్తే తనెందుకు వింటుంది? తనని మెడపట్టి బయటికి గెంటేయండి. మళ్ళీ పొరపాటు జరిగింది. ఆ భైరవనాథ్తో పోరాడడం వల్ల నా శక్తులన్నీ తగ్గిపోయాయి. నేను ఎలాగైనా సరే మణిని వెంటనే వెతకాలి. అప్పుడే నేను కోల్పోయిన శక్తులు నాకు తిరిగి వస్తాయి. దానికన్నా ముందు వీళ్ళందరినీ నేను ఎక్కడైనా దాచిపెట్టాలి. వీళ్ళు మేడ మీద బొమ్మల్లా ఇలాగే నిలబడి ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రావచ్చు. ఒక పని చేస్తాను, నేను వీళ్ళందరినీ కూడా మాయం చేస్తాను. వెంటనే మణెక్కడుందో వెతకాలి.